ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ చాలా ఆలోచించాలి. ఈవెన్ నాతో సహా. అయితే యండమూరి గారు ఇప్పుడు చెప్పండి. అంటే మీ జనరేషన్‌లో కూడా పిల్లల్ని చూసే ఉండుంటారు. ఇప్పుడు జనరేషన్‌లో కూడా నేను పిల్లల్ని 4 మీరు జనరేషన్స్ చూసాను. 3 జనరేషన్స్ చూసాను. ఫోర్త్ జనరేషన్ కిడ్ అనమాట మీరైతే. అయితే ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటండి? అప్పుడు పిల్లలకిను, ఇప్పుడు పిల్లలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? యాంథ్రోపాలజీ అంటారండి దీన్ని. జీవన శాస్త్రం యాంథ్రోపాలజీ. ఇండిపెండెన్స్ తీసుకుందాం. 1947లో ఇండిపెండెన్స్ తీసుకుంటే అప్పుడే భారతదేశం కొంచెం కొంచెం రిచ్గా తయారీ మొదలుపెట్టింది. ఆ టైంలో ఈ గుమస్తాలు జస్ట్ అప్పుడంతా 400-500 శాలరీ వచ్చేది. గుమస్తాలు, చెప్పులు కుట్టేవాళ్ళు, రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ చాలా కష్టపడి పిల్లల్ని పెంచారండి. ఈ పిల్లలు కూడా ఒక కుర్రవాడు రైతు కొడుకు అనుకోండి, తల్లితో వెళ్ళి కూలీ పని కూడా చేసేవాడు. చెప్పులు కుట్టేవాడైతే తండ్రి కాళ్ళు చేసిన చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టేవాడు. కానీ ఐఏఎస్ చదివేవాడు, ఇంజనీరింగ్ చదివేవాడు, చార్టర్డ్ అకౌంటెన్సీ చేసేవాడు ఇలాగ ఎదుగుతూ వచ్చారండి పేరెంట్స్తో సహాయపడుతూ. పేరెంట్స్ కూడా చాలా త్యాగాలు చేసి ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చారు. వీళ్ళు ధీరులు అంటారు. ధీరులు విజ్ఞానహన్యమానులగుచుని అంటారు. అంటే చాలా ఎన్ని కష్టాలు వచ్చినా ధీరులాగా నిలబడ్డారు. దీని తర్వాత జనరేషన్ అంటే డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్ వీళ్ళు అమెరికా వెళ్ళారు కొంతమంది. అయినా కూడా తమ కర్తవ్యం మర్చిపోలేదు. పల్లెటూరులో ఉన్న ఫాదర్స్ని బాగా చూసుకున్నారు. అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అమెరికా నుంచి డబ్బులు పంపిస్తూ చేశారు. వీళ్ళు అమెరికా వెళ్ళడానికి ఫ్లైట్ ఛార్జెస్ ఇచ్చారు. ఇక్కడ ఎయిర్ కండిషన్స్ రూమ్స్ పల్లెటూళ్ళలో కూడా పెట్టారు. దే హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. వీళ్ళు ఆరంభించి పరిచయ జంతువులు విఘ్నాయస్తులై మధ్యములు అంటారు. మధ్యములు అంటే ఆరంభిస్తారు కానీ ఎండింగ్కి వచ్చేసరికి పాడు చేస్తారు. ఆ ఎండింగ్ పాడు చేయటం ఏంటంటే వాళ్ళకి పుట్టిన జనరేషన్ పాడు చేయటం. తల్లిదండ్రుల్ని బాగా చూసుకున్నారు. పిల్లల్ని బాగా చూసుకోవటం అంటే ఐస్ క్రీములు కావాల్సినవన్నీ ఇవ్వటం అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఇప్పుడు థర్డ్ జనరేషన్. ఈ సెకండ్ జనరేషన్కి ఫాదర్తో కలిసి కష్టపడటం తెలుసు, పిల్లల్ని పెంచడం మాత్రం తెలియదు. మేము చిన్నతనంలో ఇంత కష్టపడ్డాం కదా, మా పిల్లలు ఇంత కష్టపడకూడదు అనుకొని అడిగిందల్లా ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ సెకండ్ జనరేషన్కి యావ ఎక్కువైపోయింది, డబ్బులు యావ. రాత్రి 10 వరకు కంప్యూటర్స్లో పనిచేయటం, ఇవి చేయడం అది చేయడం అంతా చేసి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1935-40 తర్వాత నుంచి వచ్చిన జనరేషన్. ఫస్ట్ జనరేషన్ కాదు, సెకండ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్ పిల్లలు విజయం అంటే ఏమనుకుంటున్నారంటే మోటార్ సైకిల్ చేతిలో వదిలేసి నడపటం, బీర్ బాటిల్ చేతితో పట్టుకోకుండా ఇలా ఎత్తుకొని తాగటం, ఒక పెద్ద సినిమా యాక్టర్ కటౌట్ ముందు ఫోటో తీసుకోవటం, అతని పుట్టినరోజుకి తన బ్యానర్ వేసుకోవటం, ఇవే విజయాలు అనుకుంటున్నారు తప్ప ఈ బ్యాడ్ పేరెంటింగ్ వల్ల ఈ థర్డ్ జనరేషన్ పాడైపోయింది. ఇప్పుడు జనరేషన్ పాడైపోయింది. ప్రతి జనరేషన్ 30 years అనుకుందాం. ఫస్ట్ జనరేషను 1940 నుంచి 70 వరకు అనుకుంటే, సెకండ్ జనరేషన్ 1950 నుంచి 80 వరకు అనుకుంటే, 80 నుంచి 2010 వరకు ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్కి పుట్టే పిల్లలు ఎలా అవుతారో ఫోర్త్ జనరేషన్ మనం అసలు ఆరంభింపుర నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులే అన్నారు. అలా నీచ మానవుల్లా తయారై ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా 80%, 20% బ్రైటెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా సెపరేట్గా ఉంటుంది. ఎప్పుడు లైబ్రరీస్లో ఉంటుంది, చదువుకోవటం, బాగా డబ్బు ఫేమ్ అంతా. అది నేను చెప్పేది 80% స్టూడెంట్స్ ఇలా తయారవడానికి కారణం మాత్రం షూర్గా తల్లిదండ్రులే.